నెల్లూరు జిల్లా కావలిలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బీదా మస్తానరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతంలో సత్తని వాతావరణం సంతరించుకుంది. మూల వర్షంలో ఇద్దరు నేతలు పులకించారు. ప్రజల అభిమానంలో తడిసి మొత్తయ్యారు. పట్టణంలోని అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ లో ఆ నేతలు ప్రచారం నిర్వహిస్తుంటే అభిమానాన్ని కురిపించారు. అభిమాన నేతల వెంట అడుగులు వేస్తూ జేజేలు పలికారు. అడుగడుగున ఆ వస్త్ర సముదాయంలో వ్యాపారస్తులు బ్రహ్మరథం పడ్డారు. వారు చూపిస్తున్న అభిమానానికి ఆ ఇద్దరు నేతలు ఆనందంతో ఉబ్బి తప్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గ కావలి పట్టణ వ్యాపారస్తులు ఎక్కువగా కేంద్రీకృతమైనటువంటి అన్నపూర్ణ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ షాపింగ్ మాల్, అదేవిధంగా అరుణోదయ, నవోదయ, శుభోదయ ఈ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమం వచ్చిన సందర్భంగా వారు అపూర్వ స్వాగతం మాకు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా శ్రీ విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో ఆయన కూడా ఈరోజు రావాల్సి ఉంది. ప్రచార నిమిత్తం కందుకూరులో ఆగిపోవడం వల్ల వారి యొక్క కోరికను కూడా ఈ ఎన్నికల సందర్భంగా ఇద్దరికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకోవడానికి ఈరోజు ఈ ప్రచార కార్యక్రమం చేపట్టాం. ఎప్పుడు కూడా వ్యాపారస్తులు ప్రశాంత వాతావరణాన్ని వాళ్ళ వ్యాపార కూడల్లో కానీ ప్రాంతాల గారు కోరుకునేటువంటి సందర్భంలో ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే గారు, విజయసాయి రెడ్డి గారు కానీ, నేను కానీ అందరం కూడా ఎప్పుడు కూడా మేము వ్యాపారస్తుల్ని వాళ్ళు ప్రశాంతంగా వాతావరణంలో వ్యాపారం చేసుకుని సహకరించేటువంటి వ్యక్తులవి, వాళ్ళ యొక్క సాధక పాత్రలు మేము కూడా వ్యాపారస్తులకు తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి ఈరోజు మాకు అందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్తో మమ్మల్ని ఆహ్వానించడం జరిగినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సోదరుడు అసోసియేషన్ ప్రెసిడెంట్ నరసింహులు గారు, అదేవిధంగా సెక్రటరీ రమేష్ గారు, ఇంకా బాజీరావు గారు, వీళ్ళందరూ కూడా వారి యొక్క బృందం అందరూ, మా గాదం శెట్టి వేణు, కల్మూరుపూడి నారాయణ శెట్టి గారు, అదే యాదగిరి గారు, అన్నపూర్ణ శ్రీను గారు, కిషోరు, సత్యం, ఒకరని గారు, అందరూ కూడా మాకు అత్యంత ఆప్తులు. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినా కానీ ఏ టైంలో కూడా నన్ను కూడా ఎంతో ఆదరించినటువంటి వ్యక్తులు. ఇప్పుడు అందరం కలిపి ఒకే పార్టీలో జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి మేము ఎన్నికల ప్రచార కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఎప్పుడు ఎల్లవేళలా వ్యాపారస్తులకి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మా దగ్గరికి వాళ్ళు ఎప్పుడు కూడా రావడానికి మా తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయి. ఆ సమస్య పరిష్కారం కూడా మేము చేస్తామని తెలియజేసుకుంటూ మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని, అరుణోదయ, అదేవిధంగా శుభోదయ, నవోదయ, అదేవిధంగా అన్నపూర్ణ మార్కెట్స్ ఈరోజు మేమంతా కూడా రావడం జరిగింది. ఇక్కడ వ్యాపారంతా కూడా మమ్మల్ని ఎంతో ఆప్యాయతగా ఇక్కడికి ఆహ్వానించి మాకు మద్దతు తెలపడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా పెద్ద గవర్నర్ బీదా మస్తానరావు గారు కూడా రావడం జరిగింది. ఈరోజు మాతో పాటు మమ్మల్ని ఇక్కడికి ఆప్యాయతగా చేసుకుంటున్న మా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా మాకు అండగా ఉన్న మా సోదరులంతా కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తప్పకుండా వ్యాపారస్తులకి ఈరోజు వ్యాపారస్తులంతా కూడా కోరుకునేది మొట్టమొదటిగా ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారాలు చేసుకోవాలి, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. అదే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఇవేనంత ఇబ్బంది కాకుండా ఉండటమే వాళ్ళందరి అభిష్టం. తప్పకుండా అటువంటివి మీకు ఎప్పుడు కూడా అండగా ఉండేదానికి నేనైతేనేమి, మన బీదా మస్తానరావు అయితేనేమి, అదేవిధంగా
ఈరోజు రాజ్యసభ సభ్యుడు మన వేణంబాక విజయసాయి అన్న మన ఎంపీగా పోటీ చేయబోతున్నారు. వాగైతేనేమి అందరం కూడా మీకు అండగా ఉండేదానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం. అంతేకాకుండా వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ట్రైన్స్ ఆగేదానికి ఇక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కొన్ని ట్రైన్స్ ఆపాలని అడుగుతూ ఉన్నారు. ఆ విషయాన్ని కూడా తప్పకుండా మన బీదా మస్తానే ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జగనన్న తర్వాత జగనన్న అంతటి వాడు మన విజయసాయి అన్న వీరందరూ కూడా వారి దృష్టి తీసుకొని పోయి ఇక్కడ ట్రైన్స్ ఆపేది కావచ్చు. అదేవిధంగా మన స్టేషన్ అభివృద్ధి లిఫ్ట్ కావచ్చు, ఎస్కేలేటర్ వివిధ ఎస్కేలేటర్ కావచ్చు, అదే ఎక్స్టెన్షన్ కౌంటర్ కావచ్చు. అదేవిధంగా భోగోగు మండలంలో మనకి భోగోగు బిడ్డగుంట స్టేషన్లో 1800 ఎకరాలు అక్కడ ఏదైనా ఫ్యాక్టరీ కావచ్చు. ఇవన్నీ కూడా చేసుకొచ్చేదానికి తప్పకుండా కృషి చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే రాకపోతుంది అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉండదో అప్పుడు కావలి పట్టణం కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. ఈరోజు ఒక రామాయపట్నం పోర్టు రావడం వల్ల ఈరోజు కావలి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, ఎన్ని వేగ ఉద్యోగాలు వస్తాయో ఆ ఉద్యోగాలు కాబట్టి ఇక్కడ వ్యాపార అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో, అదేవిధంగా ల్యాండ్ వ్యాల్యూస్ ఏ విధంగా పెరుగుతాయో, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ కావడం వల్ల కూడా ఈరోజు అక్కడ కోల్డ్ స్టోరేజెస్ కావచ్చు, ఐస్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, అదేవిధంగా 1200 బోర్డులు కావచ్చు. ఇవన్నీ కూడా రావడం వల్ల కావలి ఈరోజు ఒక పట్టణంగా అనిపించచ్చు. కానీ ఆ పట్టణం కాస్త ఒక పెద్ద నగరంగా మారే అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పకుండా వస్తుంది. అదేవిధంగా తీగ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది. కావలి డెఫినెట్గా 2050 కల్లా ఒక పెద్ద నగరంగా తీర్చిదిద్దేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనకి ఒక మంచి అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారు అటు పేదకి సంక్షేమ పథకాలతో పాటు